చెప్పబోతున్నాను అని అంటే, ప్రతి 100 మందిలో, ప్రతి 100 మంది స్టూడెంట్స్లో 100 మంది సఫర్ అవుతున్న విషయం గురించి మీకు చెప్పబోతున్నాను. ప్రతి 100 మంది స్టూడెంట్స్లో 100 మంది సఫర్ అవుతున్న విషయం గురించి మీతో మాట్లాడబోతున్నాను. ఆ 100 మందిలో మీరు ఉంటారు. ఉన్నానా లేదా అనేది 38 మినిట్స్లోకి మీకు అర్థమైపోతుంది. సో సెల్ఫ్ ఎవాల్యుయేషన్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు నేను ఏం చేయబోతున్నాను అంటే, అబ్బాయిలు ఇంతమంది 2 గ్రూపులు అయిపోయినవి. అబ్బాయిలు ఎక్కడో గ్రూప్ కూర్చోండి, ఎక్కడో గ్రూప్ కూర్చోండి. గ్రూప్ అంటే మళ్ళీ మీరు కొట్టేసుకుంటారు, నువ్వురా నేను నువ్వు, కాబట్టి కొట్టుకోవద్దు. 1 2 వచ్చు కదమ్మా నీకు, 1 2 వచ్చు కదా మీ అందరికీ. 3 నెంబర్స్ చెప్పండి అమ్మాయిలు. అబ్బాయిలు అలాగే చెప్పేసాను నేనే 2 గ్రూపులలో. ఓకే, ఆ పిల్లర్ ఎదురున్న కాదు, మీ 5గురు గ్రూపు, మీ 5గురు గ్రూపు, అలా చేద్దాం. మీరు 1 2 చెప్పండి, 2 గ్రూపులు సరిపోతాయిలే. 1 2 1 2 3 1 3 మళ్ళీ 1. మీ నెంబర్ మీరు గుర్తుపెట్టుకోండి. 2 3 3 అక్క మీరు వద్దులే, మీరు ముగ్గురు 3 గ్రూపుల్లో కూర్చుని పోండి అక్క. ఓకే, ఇప్పుడు ఫస్ట్ గ్రూప్ మీరు వచ్చే ముందు బాయ్స్ ఇక్కడ ఒక గ్రూప్ కూర్చోండి. ఇది ఒక యాక్టివిటీ బై, త్వరగా. మేక్ ఇట్ ఫాస్ట్. అమ్మాయిలు ఇక్కడ ఒక గ్రూప్ కూర్చోండి, అక్కడ ఒక గ్రూప్ కూర్చోండి, వెనకాల ఒక గ్రూప్ కూర్చోండి. ఫస్ట్ గ్రూప్ ఎవరు? అమ్మాయిల్లో 1 చెప్పిన వాళ్ళు ఎవరు? 1 చెప్పిన వాళ్ళు అందరూ ఈ సౌండ్ బాక్స్ వెనకాల కూర్చోండి. లెగిసిపోండి, ముందు మీరు లెగాల, లెగిస్తేనే. చూడండి అబ్బాయిలు ఎంత ఫాస్ట్గా ఉన్నారు. రౌండ్ కూర్చోండి బై. అక్కడ కూర్చున్న వాళ్ళు బాయ్స్ కూడా ఎలా ఎదరికొచ్చేయండి, బాయ్స్ ఎదరికొచ్చేయండి. అన్న మీరు కూడా వచ్చాను అన్న ఎదరికి. చెల్లి నువ్వులే ఏరు కూర్చున్నావు ఏంటి? కూర్చొని వెనక్కి వెళ్ళిపో అన్న. ఇక్కడ కూర్చోండి అన్న, మీరు ఇక్కడికి వచ్చేయండి అన్న. తమ్ముడు మీ 4 గ్రూప్ ఇక్కడికి వచ్చేయండి. అదే ఇక్కడే, ఇక్కడ కూర్చో, రౌండ్ కూర్చో. అర్థమవుతుంది, ఇక్కడ కూర్చో. మీ గ్రూప్ వేరు బై, వీళ్ళ గ్రూప్ వేరు. అటు కొంచెం ఎదరే సరే, కొంచెం వెనక్కి వెళ్ళు. మీరు ఎలా ఎదరికి వచ్చాయి, నువ్వు ఎలా తిరిగిపో. ఇంకా అక్కడ ఏం గ్రూపులు లేవు, ఇంకా లేదు. వెనక్కి తిరిగిపో. పర్లేదు, వెనక్కి తిరిగిపో. నీకు వెనక్కి అయితేనే బాగుంటుంది. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇప్పుడు నేను క్వశ్చన్ వేస్తాను, మీ గ్రూప్ నుంచి ఒక ఆన్సరే రావాలా. ఓకే, నేను ఒక క్వశ్చన్ వేస్తాను, మీ గ్రూప్ నుంచి ఒక ఆన్సర్. ఎలా రావాలంటే, మీ గ్రూప్లో 5 4 ఉన్నారు కాబట్టి వస్తున్నారా? వస్తే అక్కడే కూర్చోబెట్టాను అన్న, ఒక రౌండ్గా కూర్చోబెట్టాను. సో నేను వేసిన క్వశ్చన్కి మీ గ్రూప్లో ఉన్న 5గురిలో ఒక 3 ఒకేలాంటి ఆన్సర్ చెప్తే మీ గ్రూప్ నుంచి ఆ ఆన్సర్ చెప్పండి చాలు. మళ్ళీ చెప్తున్నా, నేను వేసిన ప్రశ్నకి మీ గ్రూప్లో ఎక్కువ మెంబర్స్ ఏ ఆన్సర్ చెప్తారో ఆ ఆన్సర్నే చెప్పండి. మీకు అర్థమైంది కదా బాయ్స్? ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. ఈ వారంలో, ఈ వీక్లో మీరు విన్న అత్యంత ఆసక్తికరమైన విషయం. వాట్ ఈస్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ యు హర్డ్ దిస్ వీక్? డిస్కస్ చేయండి, మీరు మాట్లాడుకోండి. మీ ఒక్కొక్కరు ఆన్సర్ చెప్పేస్తే అందులో 3 లేదా 4 ఏ ఆన్సర్ ఎక్కువ చెప్తే అదే చెప్పండి. ఈ వారంలో మీరు ఎక్కువ విన్న లేదా ఎక్కువ ఆసక్తిగా విన్న విషయం, మీరు ఏ ఇంట్రెస్ట్తో విన్నారో అదే చెప్పండి. వాళ్ళు చెప్పింది మీరు చెప్పకండి. మీరు డిస్కస్ చేసి ఒక ఆన్సర్ చెప్పాలి నాకు. అయిపోయిందా? ఓకే, వెరీ గుడ్. మీరు చెప్పండి. కలకలరు రేపు కేసు, ఆ రేపు కేసులు అంటే నీకు ఆసక్తి.
నేనేం తప్పనలేదు కదా. నువ్వు క్వశ్చన్ జాగ్రత్తగా, ఈ వారం మీరు విన్న అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటి? రేపు అన్నాడు, నీకు రేపు ఆసక్తి అన్నాను నేను, తప్పంది. మీరు విన్న అత్యంత ఆసక్తికరమైన విషయం అన్నాను, మీకేం ఆసక్తి అది చెప్పండి నాకు. ఓకే, రేపు నేను TV9 న్యూస్ చెప్పడం లేదు భయ్. వెరీ గుడ్. కానీ ఈ అబ్బాయి ఆన్సర్ 100% నేను రిసీవ్ చేసుకోను. ఆ అబ్బాయి న్యూస్ ఎక్కువ ఫాలో అవుతాడు, ఎక్కువ న్యూస్లో సర్క్యులేట్ అయ్యింది ఏంటంటే అదే కదా, తను తప్పేం లేదు. వెరీ గుడ్. ఇంకెవరైనా ఇది కాకుండా ఇంకోళ్ళు ఎవరైనా చెప్తారా? రవితేజకి యాక్సిడెంట్ అయింది. రవితేజ అంటే మన కాలేజీలో చదువుకునే చెప్పే సార్ కాదు, హీరో రవితేజ, అది చెప్పాలా. హీరో రవితేజకి యాక్సిడెంట్ అయ్యింది. ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? వెరీ గుడ్. అది మీరు ఇంకా ఇవి కాకుండా ఇంకెవరైనా చెప్తారా? యూత్ కోసం 1 వీక్ నుంచి డిస్కషన్ చేసుకుంటా ఉన్నాం. ఇది రియల్లీ గ్రేట్, థ్యాంక్ యూ. ఇంకా తమ్ముళ్ళు మీకు అర్థమైందా క్వశ్చన్? లాస్ట్ అసలు ఇక్కడ ఏం జరుగు అంటే మీరు అది మిస్ అయిపోయారు. నేను ఎవరినో అన్ని మిస్ అయిపోయారు, అందుకని మీకు అర్థం కాదు. మీకు కానిస్టేబుల్ జాబ్స్ పడ్డాయి, మొన్న రీసెంట్గా తీశారు. వెరీ గుడ్. జాబ్ నోటిఫికేషన్స్ ఆసక్తి. ఓకే, నా సెకండ్ క్వశ్చన్, మీరు నిజంగా చెయ్యాలనుకుంటున్నారు కానీ ఎప్పుడు చేయడానికి అవకాశం రాని ఒక పని డిస్కస్ చేసి చెప్పండి. నా టాక్ యాక్చువల్గా ఇలాంటి చర్చలో పెట్టకూడదు, అలాంటి టాక్ ఇది. కానీ మీరు ఓపెన్గా ఫ్రీగా చెప్పచ్చు. మీరు నిజంగా చేయాలనుకున్నారు కానీ ఎప్పుడు చేయడానికి అవకాశం రాలే, అలాంటి పని ఏంటి? మీరు ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నారు భయ్, కానీ చేయడానికి అవకాశం రాలే, అదేంటో చెప్పు. చెప్పేస్తారా ఆన్సర్? మీరు డిస్కస్ చేసి ఒక నలుగురు ఒకేలాంటి ఆన్సర్ ఇవ్వాలా, అలాంటి ఆన్సర్నే చెప్పండి. అంటే ఇది ఇండివిజువల్గా వస్తుంది యాక్చువల్గా. చెప్పండి. ఓకే, సువార్త చేయాలి. ఓకే, అది నాకు నా సబ్జెక్ట్కి సంబంధం లేదు. అది ఇంకా సెక్యులర్గా చెప్పాలా. మీరు చర్చిలో ఉన్నారు అనుకోకుండా అసలు తీసేయండి, అసలు ఇది చర్చిగా తీసేయండి. రియల్గా చెప్పండి. చెప్పమ్మా, చెప్పు. ఫోన్ చూడకుండా ఉండాలనుకున్నాం కానీ నా వల్ల కావట్లే. అది అసలా కాదు మన వల్ల, అందుకే చెప్పాడంట. వెరీ గుడ్. చదువుకోవాలనుకుంటున్నాం సార్ ఎప్పటి నుంచో కానీ అవ్వట్లేదు. ఇంకా మీరు చెప్తారా? ఎప్పటి నుంచో చెయ్యాలనుకుంటున్నాం కానీ అవకాశం రావట్లేదు, అవ్వట్లేదు. అలాంటి పని ఏమైనా ఉందా? సాయం చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, రావట్లేదు మాకు. అదే కదా మీ వెరీ గుడ్. మీరేం చెప్పినా నేను ట్రాన్స్లేట్ చేసేసుకుంటాను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్. మీరే చెప్పేశారు కదా, మీరేమని చెప్తారా సిస్టర్? 3ంటికి లెక్సిపోవాలనుకుంటున్నాం. ఇప్పుడు విన్న అన్నిటిలో కన్నా అత్యంత ఇది అనా పొట్ట తగ్గించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం అన్న, తగలే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ యూ డూ వెన్ యు ఆర్ బోర్డ్? మీరు విసిగి చెందినప్పుడు, మీకు విసుగొచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు? డిస్కస్ చేయండి. ఐ వాంట్ ఏ గ్రూప్ ఆన్సర్, నాట్ అన్ ఇండివిజువల్ ఆన్సర్. మీరు బోర్ పడుతున్నప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? అందరూ మాట్లాడారా? ఫ్రీ ఫైర్ ఆడతారు. వెరీ గుడ్. నాకు అలా ఓపెన్గా చెప్పండి ఆన్సర్, ఏం భయపడకండి. బోర్ కొట్టు చాటింగ్ చేస్తావా? చాటింగ్ చేస్తే బోర్ వస్తుందా? ఏదైనా ఒకటే. వెరీ గుడ్. మ్యూజిక్ వింటారంట మీ గ్రూప్లో మ్యాక్సిమం అదే చెప్పారా? వెరీ గుడ్. మ్యూజిక్. ఇంకా మీరేమైనా చెప్తారా ఆన్సర్?
అమ్మా అర్థం కాలే. థ్యాంక్ యూ సేమ్ హ్యాపీగా తలగడేసుకుంటాను అలాగా. ఇంకా మీరేం చెప్పలే అక్క. కామ్గా అసలు అవ్వదక్క, ఇంపాసిబుల్. అది బోర్ కొడుతుంది, మనం కామ్గా ఉండడం అసలు. కానీ అక్క కామ్గా ఉంటుంది. ఈవెంట్స్ వేరే ఎక్కడైనా ఏదైనా ప్రోగ్రామ్ ఉందా, ఏమైనా ఉందా? బాబా ఈరోజు నైట్ ఏమైనా ఉందా? అంతే కదా. నెక్స్ట్ క్వశ్చన్, ఇది 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 కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. మీలో ఉన్న ఒక ప్రత్యేక ప్రతిభని మీరు గుర్తించారా? మీలో ఉన్న ఒక ప్రత్యేక ప్రతిభ, వాట్స్ ఏ యూనిక్ టాలెంట్ దట్ యూ హ్యావ్, డిస్కస్ చేయండి. మీలో ఉన్న ఒక ప్రత్యేక ప్రతిభ రియల్గా చెప్పండి, ఒరిజినల్గా చెప్పండి. మీలో ఉన్న ఒక ప్రత్యేకమైన ప్రతిభ అంటే టాలెంట్, మీలో ఉన్న ఒక టాలెంట్ బై. దీనికి మీరు 2-3 ఆన్సర్స్ చెప్పచ్చు, గ్రూప్కి ఆన్సర్ అక్కర్లేదు, ఏదైనా చెప్పచ్చు. మీరు గుర్తించారా? ఏంటది? చేసావా? వెరీ గుడ్. హెల్పింగ్ టాలెంట్, వెరీ గుడ్. ఇంకా లాస్ట్ గ్రూప్లో ఏం చెప్తారా మీ టాలెంట్? పడుకోవడం టాలెంట్. ఇంకా ఏమైనా? కుకింగ్. మీరు చెప్పకూడదు, అది మీ ఇంట్లో వాళ్ళు చెప్పాలా మీరు వండుతున్నారా లేదా అని. ఓకే, కుకింగ్ టాలెంట్ కొంతమందికి, నిజమే. వెరీ గుడ్. ఇంకా అన్నా చెప్పండి. కుకింగ్ అన్నా, బస్ సూపర్ అన్నా. అబ్బాయిలు కుకింగ్ అంటే అది మామూలుగా ఉండదన్న, టేస్టీ. ఫోటో ఎడిటింగ్, వెరీ గుడ్. ఇంకా టాలెంట్ మీరేం చెప్పలేదు బాయ్. ఆలోచించడం ఓ టాలెంట్ అంతే. ఇంకా ట్రావెలింగ్ చేయడం టాలెంట్. అది అది హ్యాబిట్, అది ఇష్టం. ఫిషింగ్ టాలెంట్, బాగా పడతావా చేపలు? ఓకే, డ్రాయింగ్, వెరీ గుడ్. ఆర్టిస్టులు కూడా ఉన్నారు ఇక్కడ. ఓకే, లాస్ట్ క్వశ్చనే. ప్రస్తుతం ఉన్న యూత్ మీ కాలేజీలోనే, నేను మాట్లాడుతున్న న్యూస్ పేపర్లో, కోల్కతా, ఢిల్లీలో ఇవి కాదు, మీ కాలేజ్లో, మీ క్యాంపస్లో, మీ క్లాస్లో, మీ ఫ్రెండ్స్ మధ్యలో మీరు ఇప్పటి వరకు గమనించి చూసినవి చెప్పండి. ప్రస్తుతం ఉన్న యువత బానిసలుగా మారుతున్న వ్యసనాలు ఏమిటి? వాట్ ఆర్ ద ఎడిక్షన్స్ కరెంట్ యూత్ ఆర్ ఎడిక్టెడ్? సెల్ ఫోన్ ఒకటే, లవ్, స్మోకింగ్, ఆల్కహాల్, వెరీ గుడ్. ఆల్కహాల్, వెరీ గుడ్. ఉన్నది చెప్పినా పర్లేదు. మీ ఫ్రెండ్స్, మీ క్లాస్మేట్సే చెప్పాలా, జనరలైజ్డ్ చేయొద్దు. ఓకే, గేమింగ్, ఓకే, గేమింగ్ ఎడిక్షన్స్. ఇంకా చాటింగ్, మూవీస్, వీడియో షార్ట్. ఓకే, ఎనఫ్. సో ఇప్పుడు వరకు నేను మీకు ఎంత ఫ్రీడమ్ ఇచ్చానో 25 minutes మీరు నాకు అంత ఫ్రీడమ్ ఇచ్చేయండి. సో మీ నోట్స్లు తీయండి, నేను చెప్పిన దానిలో రాయొద్దు, రాయండి అన్నదే రాయండి. ఓకే, బట్ వినండి ఎక్కువగా. నేను ఇప్పుడు మీతో డీల్ చేయబోతున్నది ఏంటి అని అంటే, జాగ్రత్తగా వింటే, ఒక 6 నెలల పాపని అదే ఇంట్లో అద్దెకుంటున్న ఒకడు రేప్ చేసి పాడేశాడు. 6 నెలల పాప నేను మాట్లాడేది, 6 నెలల పాప. మీకు మీలో ఎవరికైనా ఒక అక్క ఉండి ఆ అక్కకి బాబు పుడితే బాబాయ్ లేదా మాయ అని చేతిలో పెడతారే, 6 నెలల పాపనే రేప్ చేసేసాడు. వై? నేను ఏదైతే చూడకూడదో ఈరోజు రాత్రి నుంచి మానేద్దాం అనుకున్న పోర్నోగ్రఫీని వింటున్నప్పుడు మాత్రం, నలుగురిలో విన్నప్పుడు మాత్రం చిచ్చి ఇలాంటి మాటలు అంటున్నాం, కానీ లోన్లీగా ఒంటరిగా ఉన్నప్పుడు చేసే పని అదే. నేను ఎందుకు వద్దు మానేద్దాం అనుకున్నా ఈ అబ్బాయితో మాట్లాడుతున్నాను. సిగరెట్ ఆర్ ఆల్కహాల్ నా లివర్స్కి, నా బాడీకి డ్యామేజ్ చేస్తుంది అని తెలిసిన
ఎందుకు సాయంత్రం అయ్యేటప్పటికి మరలా ఆ క్వార్టర్ కోసం పరిగెడుతున్నాడు? వై? సార్, ఈ పని వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఈ పని నేను మానేద్దాం అనుకుంటున్నాను సార్. ఆ పనిని చేసిన తర్వాత రిమైండర్ లాగా అది గుర్తొస్తుంది సార్. అప్పుడు చిరాకు వస్తుందంటే సార్, అది నాకు నష్టం చేస్తుంది, అది నాకు ప్రమాదం, అది నన్ను సొసైటీలో సిగ్గు తీసుకొస్తుంది. ఆ అమ్మాయి నన్ను వదిలేసింది సార్, మోసం చేసింది సార్, అది వేరే వాడితో తిరుగుతుందని నాకు తెలుసు సార్, అయినా నేను ఆ అమ్మాయినే ప్రేమిస్తాను సార్. తెలుసు సార్. దాన్ని బానిస అవడం అంటారు. బానిస అవడం అంటారు. అందరూ ఒకే దానికి బానిస ఎవరు భయ్, కానీ దేనికో దానికి బానిస అవుతారు. ఇందాక తమ్ముడు చెప్పాడు ఆల్కహాలిక్. ఇప్పుడు ఆల్కహాలిక్ చాలా ఓల్డ్ ట్రెండ్ తమ్ముడు. అది సబ్స్టెంట్ ఎడిక్షన్స్. సబ్స్టెన్స్ అంటే పదార్థ సంబంధమైనటువంటి బానిసత్వం. పదార్థం అని అంటే దాంట్లో ఫుడ్ వస్తుంది, పదార్థం అని అంటే దాంట్లో డ్రగ్ కూడా వస్తుంది. ఒక చర్చ్లో డ్రగ్ ఎడిక్షన్ గురించి యూత్ దగ్గర మాట్లాడుతుంటే మేబీ పాస్టర్ గారో లేకపోతే చర్చ్ యూత్ లీడర్ పోవచ్చు, కానీ ఆశ్చర్యపోవడం స్టూడెంట్ బాగా తెలిసింది. సిగరెట్లో లేదా ఒక కాగితంలో దాన్ని గుచ్చుకుని సిగరెట్ తాగినట్టే తాగొచ్చు. అదేదో ఎక్కడో దూరంలో హైదరాబాద్లో బెంగళూరులో దొరుకుతుంది కాదు, సబ్బవరంలో సమాధుల తోటలో కూడా దొరుకుతుంది. అది అబ్బాయిలకు సంబంధించింది కాదు, అమ్మాయిలు కూడా. పోర్నోగ్రఫీ అబ్బాయిలకు సంబంధించిందే కాదు, అమ్మాయిలు కూడా. లవ్ అఫైర్స్లో మోసపోవడం అబ్బాయిలకైనా, అమ్మాయిలు కూడా మోసపోతున్నారు. అబ్బాయిలే మోసం చేస్తున్నారా, అమ్మాయిలు కూడా మోసం చేస్తున్నారు. ఇప్పుడు నేను మీకు డిస్కషన్ పెట్టినప్పుడు గ్యాడ్జెట్ గురించి, అంటే గ్యాడ్జెట్స్ మీన్స్ మొబైల్స్ కానీ ఇట్లాంటివి కానీ వీళ్ళు మీరు చెప్తున్నప్పుడు అబ్బాయిలే చెప్పారా, అమ్మాయిలు చెప్పలేదా? ఫ్రీ ఫైర్ అని ఇటు చెప్పాడు, అక్కడ నుంచి గేమ్ రాలేదా? అమ్మాయిని ఏదో పెద్ద స్పెషల్ పీస్లో చూస్తారు మన వాళ్ళు, బట్ వాళ్ళు మనిషే, వాళ్ళకి ఫీలింగ్స్ ఉంటాయి, కోరికలు ఉంటాయి, వాళ్ళకి ఆలోచనలు ఉంటాయి. వీడికి ఉన్నట్టే వీళ్ళు ఎక్స్ప్రెస్ చేసే విధానం వేరు, వీళ్ళు ఎక్స్ప్రెస్ చేసే విధానం వేరు, బట్ ఎక్స్ప్రెస్ చేయడం కామన్. వై అనే క్వశ్చన్ని నేను డీల్ చేసి సో వాట్ అనే దానికి నేను వచ్చేస్తాను. వై బాగా ఉంది, బాగా ఉంది, దేవుడు అన్నారు సార్, బాగుంది. 6 నెలల పాపం రేపు చేసిన దేవుడు ఏం చేశాడు? మీ దేవుడు ఆ న్యూస్ వింటున్నప్పుడు మనకే రగిలిపోతుంది కదా సార్, మార్కెట్లో తీసుకుని చంపేయాలని. మరి మీ దేవుడు ఏం చేస్తున్నాడు సార్? ఆంటోళ్ళు చాలా మంది బతుకుతున్నారు సార్, మేనగోడలను రేప్ చేసిన మావయ్యలు ఉన్నారు సార్, హెరాస్మెంట్ చేస్తా స్పర్శ కోసం ఏడిపిస్తున్న పేరెంట్స్ కూడా ఉన్నారు సార్, స్టెప్ ఫాదర్స్ ఉన్నారు సార్. మరి వీళ్ళు ఎంత క్రూరంగా, ఎంత మృగంలాగా మనిషి మారిపోతుంటే దేవుడు ఏం చేస్తున్నాడు సార్? నమ్మించి మోసం చేస్తున్నారు సార్ చాలా మంది ఫ్రెండ్స్. మరి ఈ దేవుడు ఏం చేస్తున్నాడు సార్? దేవుడు న్యాయవంతుడు కదా సార్. ఎందుకు సార్ ఆడో ఈడో కదా సార్, నేనే ఉన్నాను సార్. చెయ్యాలనుకుంటున్న మంచిని చేయలేకపోతున్నాను, చెయ్యకూడదు అనుకున్న చెడునే చేస్తున్నాను. నేను ఇలా పాడైపోతుంటే నన్ను చేసిన దేవుడు పైన కూర్చుని బొమ్మలాట ఆడుతున్నాడు సార్. నేను చెప్పేవన్నీ ఫిలాసఫీసే. దేవుడు పైన కూర్చుని బొమ్మలాట ఆడతాడు సార్ మనుషులతో. మనం అందరం ఆట బొమ్మలం సార్. పైన ఆయన ఆడుకుంటా, మనం ఏడుస్తూ ఉంటే, మనం కొట్టుకుని చస్తా ఉంటే, మోసం అన్యాయం వ్యభిచారం జరుగుతూ ఉంటే పైన కూర్చుని నవ్వుతూ ఉంటాడు సార్.
అది సార్ దేవుడు. ఆ మాటలు ఎవరి నోటి నుంచి వస్తాయంటే అలాంటి మాటలు వాడి జీవితంలో బలమైన దెబ్బ తగిలి. నేను ఆ అబ్బాయిని ఇంటర్వ్యూ చేస్తా, కౌన్సిల్ చేస్తా మాట్లాడుతుంటే వాడు బయట పెట్టి వాళ్ళ అమ్మనే అలా చేశారు. అందుకే వాడికి సమాజం మీద, వాళ్ళ అమ్మ మీద ఉన్న ప్రేమను బట్టి సమాజం మీద వాడికి ద్వేషం పుట్టింది. అలాంటి మాటలు అమ్మాయిలందరూ వేస్ట్ సార్, పనికిరాని సార్ అని ఎందుకంటే ఒక అమ్మాయి చేత వాడు హర్ట్ అయ్యాడు కాబట్టి. అంటే ఆ క్వశ్చన్ వెనకాల ఒక గాయం ఉంటుంది. గాయంలోంచి వచ్చిన ప్రశ్న తప్ప అది బుర్రలోంచి వచ్చింది కాదు. నేను అలాంటి టైంలో ఆ అబ్బాయితో మాట్లాడుతా ఉన్నప్పుడు వాడు ఎందుకు అలా చేస్తుంటాడో అని అడిగాను. వాడు ఎందుకు అలా చేస్తుంటాడో, ఒళ్ళు కొవ్వెక్కి సార్, బుద్ధి లేక సార్, ఆడ అసలు మనిషే కాదు సార్, చిన్న పాపను అలా చేయడం ఏంటి సార్, మనిషే కాదు సార్, ఒకసారి నీ మొబైల్ ఇస్తావా అన్న. తీసుకోండి సార్ అన్నాను. ఆడిస్తున్నప్పుడు నేను అన్నాను గుర్తుపెట్టుకో, నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ వర్క్ చేశాను, ఐ హ్యాడ్ ఎ టెక్నికల్ నాలెడ్జ్. నీ మొబైల్లో ఒక 1 వీక్ కాదు కదా, ఒక 3 years నుంచి నువ్వేం చేసావు, నీ డేటా మొత్తం నీ ముందు పెట్టగలను విత్ ఇన్ ది సెకండ్స్. ఇప్పుడు ఈ సెల్ అన్నా, ఆల్రెడీ నా చేతి దాకా వచ్చింది సెల్లో. పైకి అంటున్నాడు చూసుకోండి సార్, చూసుకోండి. అవును చూశాను, అవును చేశాను, అవును మాట్లాడాను, అవును నేను అలాంటివి చూస్తాను. ఇప్పుడు ఆడికి నాకు సంబంధం పెడుతున్నారా? నేను నిన్ను అనలేదే, సెల్ ఎవరా అన్నాను అంతే. వాళ్ళు బయటపడుతున్నారు కాబట్టి తెలుస్తుంది, నువ్వు బయటపడతలేదు, అంతే తేడా. వాడు బయటపడుతున్నాడు, నువ్వు బయటపడతలేదు. వాడు డ్రగ్ అడిక్షన్కి, డ్రగ్ తీసుకోవడానికి, ఇంజెక్ట్ చేసుకోవడానికి వాడు ఎడిక్ట్ అయ్యాడు. నువ్వు వేరే దానికి విన్నావు కానీ ఎక్కువ ఎడిక్ట్ అయి ఉన్నావు. అందుకే మీకు మొబైల్స్ తీపించాను, ఆ డేటా చూపించాను. సర్వేలు ఏం చెప్తా ఉన్నాయనంటే సగటు మనిషి ఈ ఇయర్లో 2024, ఇంకా హాఫ్ ఆఫ్ ద ఇయర్ అకాడమిక్ కూడా ఇంకా కంప్లీట్ అవ్వలేదు, రోజుకి 285 సార్లు వాట్సాప్ను ఓపెన్ చేస్తున్నారంట. రోజుకి ఓపెన్ చేయడం నేను చెప్పేది ఓపెన్ చేయడం. ఎంతసేపు ఉంచుతున్నావు అని తర్వాత మళ్ళీ 280 సార్లు వాట్సాప్ను ఓపెన్ చేస్తున్నారు. ఏమైనా వచ్చిందా, ఏమైనా పంపారా, ఎవరైనా పెట్టారా, ఏంటి అది. ఫిజికల్గా ఒక మనిషితో, నీ పేరేంటి బై, కిరణ్తో నేను ఫిజికల్గా అంటే ఇలా ఫేస్ టు ఫేస్ మాట్లాడడం కన్నా ఫోన్లో ఒక 10 మందితో ఎక్కువ మాట్లాడుతున్నాను. ఎంత ఎక్కువ మాట్లాడుతున్నానంటే వీడితో మాట్లాడింది 5 నిమిషాలే అనుకోండి, ఎజంప్షన్ 5 నిమిషాలే. అంటే ఫోన్లో నేను వేరే పర్సన్స్తో మాట్లాడేది ఎంతసేపు అని అంటే 4-5 గంటలు. నిమిషాలు ఎక్కడ, గంటలు ఎక్కడ. ఇంకొక విషయం చెప్పనా, ఫిజికల్ వరల్డ్తో మనకి ఎప్పుడో టచ్ పోయింది, విజువల్ వరల్డ్తో మనం కనెక్ట్ అయిపోయాం. కేతిరెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు, ఏట్రా పొట్టాలో పెంచేసో గేమ్స్ ఆడతలేదా అంటే ఆడు అంటాడు అమ్మ సెల్ అవ్వట్లేదు సార్. ఏంట్రా అంటే అమ్మ సెల్ అవ్వట్లేదు సార్. సెల్లలో గేమ్స్ కాదురా, గ్రౌండ్లో గేమ్స్ అంటాడు. గేమ్ అనగానే ఇప్పుడు ఏమొస్తుంది మైండ్లోకి అని అంటే విజువల్. మనం విజువల్కి ఎక్కువ కనెక్ట్ అయిపోయాం. సెలబ్రేషన్స్ అంటే కూడా ఫిజికల్ సెలబ్రేషన్స్ లేవు. మీరు చూసారా, పుట్టినరోజులు కూడా మీరు బైకుల మీద సెంటర్లో కరెక్ట్గా కేకులు ఎత్తుకొస్తారు మీ ఫ్రెండ్లకి బెంచ్ల మీద. దాంట్లో ఎంతసేపు మీరు ఆడ కేక్ కోసి తినిపించారు, ఆ సెలబ్రేషన్ తక్కువ ఉంటుంది, సెల్ఫీలు ఎక్కువ ఉంటాయి, ఫోటోలు ఫోజులు ఎక్కువ టైం ఉంటుంది. మీరు అర్థం చేసుకున్నారా? మీరు వాడితో ఎక్కువ టైం స్పెండ్ చేశారా?
ఆ సంవత్సరం ఎలా ఉన్నా తెలుసా, ఈ సంవత్సరం టాలెంట్లు వచ్చేసినారా నీకు, ఇలా మాట్లాడుకున్నావు. ఎప్పుడైనా పుట్టినరోజు రోజు ఎప్పుడు మాట్లాడు, బావా ఏం వేసారా డ్రెస్, ఒకసారి అలా ఉండరా, మరి ఈ డ్రెస్తో నేను ఎలా ఉంటుంది, పుచ్చుకులే ఎక్కువ. అంటే నేనేం చెప్తానంటే తమ్ముడు, ఫిజికల్ వరల్డ్తో నువ్వు ఎప్పుడో కనెక్ట్ అయిపోయింది నీ మైండ్, విజువల్తో కనెక్ట్ అయిపోతున్నావు. ఒక 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 ఏదైనా క్లైమేట్ చూడగానే బా ఏముంది అని నీ ఐస్తో దాన్ని ఎంజాయ్ చేస్తున్నావు అంటే లేదు, వెంటనే ఫోటో తీస్తున్నావు. అసలు కళ్ళతో చూసిన దానికి ఫోటోలో ఉన్నదానికి సంబంధం ఉండదు తెలుసా, దరిద్రంగా ఉంటుంది ఇందులో, ఏం ఉండదు. కానీ కళ్ళతో చూస్తున్నప్పుడు వచ్చే ఎమోషన్స్, ఆ ఫీలింగ్స్ మామూలుగా ఉండవు. కానీ మనం దేనికి ఎక్కువ కనెక్ట్ అయిపోయామంటే విజువాలిటీ, దాన్నే విజువల్ ఎక్సైటిక్ అని అంటారు. దేనికి ఎక్కువ కనెక్ట్ అయిపోయామంటే నార్మల్గా మాట్లాడటం కన్నా టెక్స్ట్తో మాట్లాడటం. పాల ప్యాకెట్ అయిపోయింది, లీటర్ ప్యాకెట్ తీసుకురా. ఎవరికి ఇష్టం, పక్క రూమ్లో ఉన్న హస్బెండ్కి. దీన్నే టెక్స్టోయోటిక్ అని అంటారు. అంటే మాట్లాడటం మానేసాం, చేయడం మొదలు. ఇంకో విషయం చెప్పిన, మన లాంగ్వేజ్ కూడా మారిపోయింది, లాంగ్వేజ్ స్టిక్ అంటారు. అంటే నేను 10th క్లాస్లో మనకు అన్ని 90s, 80s, 70s, ఒక్క హిందీ తప్ప, హిందీ 26. ఆడు కరుణ చూపించి నన్ను పాస్ చేయించాడు. అంటే హిందీ నేను లెటర్సే రాసా, కనబడేది హిందీయే. ఇది దీపావళి పండుగ అనేది చాలా పెద్ద పండుగ, హిందీయే. చదివితే వచ్చే తెలుగు, అక్కడ అక్షరాలు హిందీయే, రాసింది తెలుగు. ఎందుకంటే హిందీ గ్రామర్ రాదు మనకి. ఇప్పుడు స్టార్టింగ్ అంతా అదే కదా, ఇంగ్లీషే కదా. నేను NENU, నేను వెళుతున్నాను. మీకు అది ఎంత డేంజర్ అంటే, ఇటు తెలుగు రాదు నీకు, ఇటు ఇంగ్లీషు రాదు. మనకు తెలియకుండానే మన మైండ్లో మనం ఏ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్ని రన్ చేస్తున్నామనంటే, లాంగ్వేజెస్ కూడా మనం మార్చేసుకుంటున్నాం, రిలేషన్స్ని మార్చేసుకుంటున్నాం. రిలేషన్షిప్స్లో ఉన్న బాండేజ్ మిస్ అయిపోతుంది. రిలేషన్షిప్ బాండేజ్ దేనికి కనెక్ట్ అవుతుందని అంటే మొబైల్కి కనెక్ట్ అయిపోతుంది. అందుకే ఇంతకుముందు కలుసుకోకపోతే, చూడకపోతే బాధేసేది, కానీ ఇప్పుడు బ్యాలెన్స్ బాధేసేది. ఒక మొబైల్ నిన్ను ఆపరేట్ చేస్తుంది. ఒక మొబైల్ నీ ఎమోషన్స్ని కంట్రోల్ చేస్తుంది, నీ మూడ్స్, నీ టెంపర్మెంట్స్, ఈవెన్ టెంపర్మెంట్స్. ఎన్నిసార్లు చెప్పాను మమ్మీ బ్యాలెన్స్ చేయమని. సో మమ్మీకి ఇర్రెస్పెక్ట్గా రెబల్ అవ్వడానికి, మమ్మీని ఎదిరించడానికి ఒక మొబైల్ రీఛార్జ్. నీ టెంపర్మెంట్ మారిపోతూ ఉంది. ఎంత టెంపర్మెంట్ అంటే, ఎన్నిసార్లు చేయాలరా నీకు ఫోను, అది కాదురా ఇప్పుడే బండి, ఎన్నిసార్లు చేశాను చూడు, ఎన్నిసార్లు చేశానో చూడు. అరే చేసావరా, నేను చూసావు, చూసి కూడా చేయలే. సక్సెస్ఫుల్లా తయారైపోతాం. అంటే కిషోర్ అనేవాడు ఎంత నెమ్మదస్తుడంటే, ఎంత మంచోడంటే, వాణ్ణి రాక్షసుల్లాగా ఎవరు మార్చేశారు అని అంటే మొబైల్. దాన్ని కూడా ఎడిక్షన్ అనే అంటారు. డ్రగ్స్ మాఫియాలో డ్రగ్స్ని డిస్ట్రిబ్యూట్ చేసే ఒక స్టూడెంట్ నా దగ్గర ఉన్నాడు, స్టీఫెన్. వాడు ఒక పాస్టర్ గారి కొడుకు. 7 సంవత్సరాలుగా వాడు డ్రగ్స్ తీసుకుంటూ డ్రగ్స్ మాఫియా చేస్తున్నాడు. డ్రగ్స్ తీసుకున్న అమ్మాయితోనే గొడవ పడ్డాడు. ఆ డ్రగ్స్ తీసుకున్న అమ్మాయి మా వాడి దగ్గర డ్రగ్ దొరక్క వేరే వాడి దగ్గర బాగా అంట దొరుకుతుందని ఆయన లవ్ చేసి వెళ్ళిపోయింది. వీడు మోసపోయాడు, నష్టపోయాడు, ఏడుతూ కూర్చున్నాడు. డ్రగ్ల మీద డ్రగ్లు, అలాగే ఆడి దగ్గర ఉంటాయి కదా, తీసుకుంటూనే ఉన్నాడు. డ్రగ్లు అయిపోయినాయి, డబ్బులు అయిపోయినాయి. అమ్ముదామంటే డ్రగ్ లేదు, కొనుక్కుందామన్నా డబ్బు లేదు. ఆ అబ్బాయి నాకు చెప్పిన ఫీలింగ్స్ ఏంటంటే, సార్ నరాలు లాగేస్తున్నాయి సార్, నరాలు లాగేసి సార్ బుర్ర పిచ్చెక్కిపోతుంది సార్, చెవుల్లోంచి పొగలు వచ్చేస్తున్నాయి సార్, కడుపు తిప్పేస్తుంది సార్. మీరు నవ్వుతున్నారు, వాడు ఎలా చెప్పాడు తెలుసా, ఏడుతూ చెప్పాడు. సార్ కడుపు తిప్పేస్తుంది సార్,
కాళ్ళు చేతులు లాగేస్తున్నాయి సార్, మెంటలెక్కిపోతుంది సార్. మా అమ్మని చూస్తున్నా సరే నాకు ఏదో జంతువుని చూసినట్టు అనిపిస్తుంది సార్. మా అమ్మ నాకు అన్నం తీసుకొస్తుంది సార్, నేను ప్లేట్ తీసి మా అమ్మ ముఖం మీద తీసుకురాను సార్. ఏం చేస్తుందో నాకు అర్థం కావట్లేదు సార్. ఏం చేసైనా సరే అది తీసుకోవాలని అనిపిస్తుంది సార్. అమ్మ అయితే వాళ్ళ న్యూడ్గా ఫోటోలు పంపించి ఏదో వాళ్ళు కావాలని రూమ్స్కి వెళ్ళి ఆ డ్రగ్ తీసుకుని వస్తారు కేవలం డ్రగ్ కోసం. అది అంత దారుణంగా వాళ్ళని కంట్రోల్ చేస్తుంది. డ్రగ్గేనా, మొబైల్ కూడా అంతే కదా. 15,000 మొబైల్ కొనలేదని అమ్మ నాన్న మీద అరవమా, అన్నం తినకుండా అలాగమా? నిన్ను, నీ ఐడెంటిటీని ఎవరు కంట్రోల్ చేస్తున్నారంటే మొబైల్. దాన్ని గ్యాడ్జెట్ పెట్టిన అంటారు. దాని ద్వారా వచ్చే జబ్బు ఏంటంటే, డిజార్డర్ ఏంటంటే ఓసిడి, అబ్సెసివ్ అండ్ కంపల్సివ్ డిజార్డర్. ఇంకా చాలా పేర్లు ఉన్నాయి, చెప్తే మీరు అన్య భాషలో మాట్లాడుతున్నాను అనుకుంటారేమో, నేను చెప్పట్లే. చాలా డిజార్డర్స్ ఉన్నాయి భయ్. డిస్ఆర్డర్, ఇంగ్లీషులో సందుల్లాగా డాష్ ఆర్డర్. మరలీ చెప్తున్నాను, డిజార్డర్. ఏ ఆర్డర్ మిస్ అవుతుంది, ఏ ఆర్డర్ డిస్ అవుతుంది జాతికేనండి. దేవుడు నా ఊపిరితిత్తుల్ని, ఇందాక మ్యాన్ డాక్టర్ని మీరు విన్నారు కదా, దేవుడు నా ఊపిరితిత్తుల్ని చక్కగా చేశాడు. నా శ్వాస నేను తీసుకునేది వదిలేది ఎగ్జాక్ట్ టైమింగ్స్తో సహా పర్ఫెక్ట్గా చేశాడు. నేను బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదు. నా ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి అది చక్కగా పనిచేస్తుంది, అలా చేశాడు. నా మైండ్ దేవుడు చక్కగా చేశాడు, నా మూడ్స్ని చక్కగా చేశాడు, నా చేతులు నా కాళ్ళు చక్కగా చేశాడు. మేబీ నా చెయ్యో కాళ్ళు అవుటిగా ఉండొచ్చు, కానీ నా కళ్ళు, నా చెవులు, ముక్కులు బాగానే పనిచేస్తాయి. ఒకవేళ నా కళ్ళు లేకపోవచ్చు, చెవులు లేకపోవచ్చు, కానీ మిగతా బాడీ అంతా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఉదయం అయితే ఇప్పుడు ఆకలేస్తుంది, ఏదైనా దెబ్బ తగులుతుంటే నొప్పి వస్తుంది, స్పర్శ పనిచేస్తుంది, అన్నీ బాగున్నాయి. దేవుడు నన్ను చక్కగా చేశాడు. ఇంకొంచెం లోపలికి వెళ్ళి చెప్తున్నాను, దేవుడు నన్ను తన స్వరూపంలో చేశాడు. దేవుడు నాకు ఈ పందులోంచేమో చెవులు, ఈ ఏనుగులోంచేమో ఇది తోక అని చేయలే నన్ను. ఐఎమ్ పర్ఫెక్ట్ బీయింగ్ లైక్ ఏ గాడ్. ఐఎమ్ పర్ఫెక్ట్ బీయింగ్. ఇమేజ్, దేవుడి ఇమేజ్ అంటే కళ్ళు ముక్కు చెవులు కాదు. దేవుడికి అసలు కళ్ళు ముక్కు చెవులు లేవు. దేవుడు కళ్ళు లేకుండా చూడగలడు, చెవులు లేకుండా వినగలడు, ముక్కు లేకుండా శ్వాసం చూడగలడు, నోరు లేకుండా టేస్ట్ చేయగలడు, మాట్లాడగలడు. ఇమేజ్ అంటే మీనింగ్ ఏంటంటే ఆయన యొక్క నేచర్ నాకు ఇచ్చాడు. ఏంటి ఆ నేచర్? రేషనాలిటీ ఇచ్చాడు నాకు. చాయిస్ తీసుకునే అవకాశం ఉండదండి. చాయిస్ పందులకు ఉండవు చాయిస్. ఏ రోజైనా 4 కుక్కలు కూర్చుని కమిటీ మీటింగ్లు పెట్టుకోవడం చూసారా మీరు? ఏ రోజైనా ఒక పంది ఇంకో పందికి ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేయడం చూసారా మీరు? ఏ చరిత్రలో ఎక్కడైనా ఒక జంతువు ఒక పరికరాన్ని ఇన్వెంట్ చేసి అక్కడో మిలీనియం అంటే కొన్ని కోట్ల దూరంలో ఉన్నటువంటి చంద్రుడి మీద ఉన్న ఆ రోలర్ని ఇక్కడ కూర్చుని ఒక చిన్న దేవుడు మనిషిని అంత అద్భుతంగా తయారు చేశాడు. డూ యు నో, మీలో ఎవరైనా సరే మెడికల్ స్టూడెంట్స్ ఉంటే ఎనాటమీ ఆఫ్ హ్యూమన్ బాడీ అని ఉంటుంది. అంటే మన హ్యూమన్ బాడీలో ఉన్నటువంటి పార్ట్స్, వాటి ఆపరేషన్స్, నర్వ్ సిస్టమ్, ఎముకలు, వాటిల్లో ఉన్నటువంటి కెమికల్స్ ఇంకొక మనిషిని తయారు చేయలేడు. కనీసం నాకు గర్భం లేకపోతే నేను పుట్టించలేను కూడా. నా స్పర్శని వేరే గర్భంలో వేసి పుట్టిస్తానేమో కానీ అది వచ్చిందేమో కానీ అసలు ఏమీ లేకుండా నేను ఇంకో మనిషిని పుట్టించలేను. అంత జ్ఞానం మనిషికి లేదు. గాడ్ క్యాన్ డూ దట్. దేవుడు మాత్రమే చేయగలడు. అంటే మనిషి దేవుడు చేసిన అద్భుత సృష్టి. ఈ యూనివర్స్లో, విశ్వంలో మనిషి హై స్టేజ్ అన్నమాట, హై బీయింగ్, హై ఫార్మ్ ఆఫ్ బీయింగ్. ఆఫ్టర్ గాడ్, దేవుడు తర్వాత మనిషి సృష్టించటంలో కూడా హై బీయింగ్.
గాలి మనకన్నా శక్తివంతమైంది, నీరు మనకన్నా శక్తివంతమైంది, కానీ గాలిని ఉపయోగించుకుని ఎయిర్ప్లేన్ చేయగలరు. డైనమిక్ ఫోర్స్ టర్బైన్స్ లోకి వెళ్ళి ఆ టర్బైన్స్ లో వచ్చే డైనమిక్ ఫోర్స్ వెనక్కి తాగడం వల్ల ఫ్లైట్ ముందుకెళ్తుంది. టర్బైన్ ఫోర్స్ వాటర్ను ఉపయోగించుకుని ఎలక్ట్రిసిటీని నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను. ఐ కెన్ కన్వర్ట్ ద ఎనర్జీ. నేను రూల్ చేస్తున్నాను భూమిని. ఎవడిచ్చాడు ఆ భూమి నీకు? ఆ భూమి మీద నీకు రూల్ చేయడానికి, అంత పవర్ఫుల్ నేచర్ నీ మాట వినడానికి ఎవడిచ్చాడు నీకు ఆ రెస్పాన్సిబిలిటీ, ఆ అథారిటీ? గాడ్. అందుకే ఆది కాండంలో ఉన్నటువంటి ఆ వచనం, బైబిల్లో ఉన్న వచనం నార్మల్ వర్డ్స్ కాదు. బైబిల్ సైన్స్కి వ్యతిరేకమైంది కాదు. అసలు సైన్స్ అంటే ఇట్ ఈస్ ఓన్లీ స్టడీ ఆఫ్ ద నేచర్, బట్ ఇట్ ఈస్ నాట్ క్రియేట్ ద నేచర్. సైన్స్ అనేది స్టడీ మాత్రమే, తయారు చేయలేదు. తయారైందని స్టడీ, బట్ హూ కెన్ క్రియేట్ దట్? హూ కెన్ క్రియేట్ దట్ మ్యాటర్ అండ్ ఎనర్జీ? థర్మోడైనమిక్స్ లాగా ఏం చెప్తుందంటే ఎనర్జీ కెన్ నేదర్ క్రియేటర్ నార్ డిస్ట్రాయిడ్ అని చెప్తుంది. అయితే నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, హూ కెన్ క్రియేట్ ద ఎనర్జీ? నువ్వు ఎనర్జీని, మ్యాటర్ని కన్వర్ట్ చేస్తున్నావు. ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా, మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా, వాటర్ ఎనర్జీని టర్బైన్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎనర్జీని ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నావు, కన్వర్ట్ చేస్తున్నావు. బట్ మై క్వశ్చన్ ఈజ్ నాట్ దట్. మై క్వశ్చన్ ఈజ్ హూ క్రియేట్స్ దట్ ఎనర్జీ? ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఎనర్జీ? నేను ఎక్కడి నుంచి వచ్చాను? వేర్ ఐ కమ్ ఫ్రమ్? వాట్ ఈస్ ద ఆరిజిన్ ఆఫ్ దిస్ ఆల్? బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, కలిగి ఉన్న ఆయన లేకుండా కలగలేదు. ఎవ్రీథింగ్ కమ్స్ త్రూ హిమ్, బై హిమ్, ఇన్ హిమ్. ఆయనలోంచి కలిగాయి. ఎస్, హీ హ్యాడ్ అన్ ఎనర్జీ. హీఈస్ ఎ సావరిన్ గాడ్, సర్వశక్తిమంతుడు. ఎంత సావరిన్ అంటే, దేవుడికి ఎంత శక్తి ఉందనంటే ఇన్ఫైనైట్. యూ కెనాట్ మెజర్ ఇన్ కిలోగ్రామ్స్, యూ కెనాట్ మెజర్ ఇన్ లిమ్స్, tons, because that is infinite, because God is infinite. Infinite God. Infinite means there is no beginning, no end. Infinite means it is the beginning for all. So God is the source of life, beautiful life. Love ఎంత బ్యూటిఫుల్లో తెలుసా? అప్పుడప్పుడు మా అమ్మని, ఇప్పటికీ కూడా స్టిల్, ఇందాక మార్నింగ్ నేను వచ్చినప్పుడు కూడా దగ్గరికి వెళ్ళి కౌగులించుకుని నుదుటి మీద, బొగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టి వస్తాను నేను. కొన్ని విషయాలు కాదు, చాలా విషయాల్లో మా అమ్మ డిసిషన్స్ కానీ, మా అమ్మ నా మీద చూపించే లవ్ కానీ, కన్సర్న్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. లవ్ ఈజ్ సో బ్యూటిఫుల్. బట్ ఇప్పుడు ఎందుకు లస్ట్ అయిపోయింది? ఎందుకు కరెక్ట్ అయిపోయింది? మ్యాన్ ఈజ్ వెరీ జస్టిస్. మనిషి న్యాయవంతుడు. అందుకే 6 నెలల పాప నాడు ఎవడో రేప్ చేశాడు, నీకు కోపం వచ్చేస్తుంది. నువ్వు డే అండ్ నైట్ పోర్నోగ్రఫీ చూసినా సరే. అంటే నాలో ఇంత చెత్త ఉన్నా బయట జరిగే చెత్తను చూసి నాకేమొస్తుంది? కోపం వస్తుంది. అంటే నాలో ఏముంది? ఎంతో కొంత న్యాయం, నీతి ఉన్నాయి లోపల. అయితే నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు అయ్యి? డెఫినెట్లీ గాడ్. అరే, దరిద్రమైన పనులు చేసే నాకే ఒక దరిద్రమైన పని చూసినప్పుడు కోపం వస్తుంటే, నేను కూడా ఫ్రెండ్ అని చాలాసార్లు డబ్బుల కోసం ఉపయోగించుకున్నాను, మోసం చేశాను. అలాంటి మోసగానైనా నాకే నా ఫ్రెండ్ మోసం చేస్తే ఆడి మీద కోపం వచ్చేస్తుంటే, అసలు మోసమే చేయని దేవుడు, మోసపోని దేవుడు, న్యాయవంతుడు. అన్యాయం అంటే ఏంటో తెలియదు ఆయనకి. ఆయన హిస్టరీలోనే ఉండదు అది. ఆయన తన స్వభావానికి ఏది విరుద్ధంగా చేయడు. పవిత్రతకి, పరిశుద్ధతకి స్టాండర్డ్. నేను 7 అడుగులు ఉన్నానంటే మీరు అసలు నమ్మరు. ఖచ్చితంగా పక్కన స్కేల్ తీసుకొస్తారు. ఒరే నువ్వు 5.4 ఉన్నవరా అంటావు. నేను ఎంత ఉన్నాను అనడానికి, అది సత్యమా కాదా అనడానికి నాకు ఒక స్కేల్ ఉంది, స్టాండర్డ్ ఉంది. భూమి మీద పరిశుద్ధత అనడానికి స్టాండర్డ్ ఏంటంటే గాడ్ అలోన్, దేవుడు మాత్రమే. పరిశుద్ధతలో ఆయనకి మించినోడు లేడు.
అట్ ద సేమ్ టైం రూలింగ్, న్యాయం, జస్టిస్, న్యాయం చేయాలి అని అంటే ఆయనకి పైన ఇంకో సింహాసనం లేదు. అంటే దాని మీనింగ్ ఏంటంటే సుప్రీంకోర్టులో హైకోర్టులో తేలకపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళచ్చు. సుప్రీంకోర్టులో తేలకపోయినా కొన్నిసార్లు గవర్నమెంట్లో ఉన్నటువంటి సెంట్రల్ మినిస్టర్స్లో వాళ్ళలో ఉన్నటువంటి లాయర్స్, ఐఏఎస్లో కూర్చుని దాని మీద ధర్నాలు చేసి రీకేసులు మళ్ళీ ఫైల్స్ చేయొచ్చు. బట్ ఒక విషయం చెప్పనా, దేవుడు జస్టిస్, దేవుడు న్యాయం తీర్చాడు అని అంటే ఇది ఎందుకు ఇలా తీర్చావని అడగడానికి ఎవడో సరిపోవడం, అడిగే అవకాశం కూడా ఇవ్వడం. న్యాయం తీర్చడంలో సుప్రీం ఆయన పైన ఎవడో లేడు. కాబట్టి 6 నెలల పాపను రేప్ చేస్తే, మోసం జరిగితే దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే, బీ కేర్ఫుల్ బిఫోర్ గోయింగ్ టు ఆస్క్ గాడ్, ఆస్క్ యువర్ సెల్ఫ్. న్యాయవంతుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు ఎంతో పరిశుద్ధంగా, ఎంతో ఇష్టంగా దేవుడు మనిషిని ప్రేమగా చేసుకున్నాడండి. అంటే నేను కొంచెం సినిమాటిక్గా చెప్పడానికి ఇష్టపడతాను. ఎమోషనలైజ్ చేయడానికి కాదు, సినిమాటిక్గా చెప్తాను. దేవుడు కుక్కని, పందిని, సృష్టిలో ఉన్న పెద్ద పెద్ద అద్భుతాలు, జలపాతాలు అన్నిటిని, అంటే సుందరంగా, బలవంతంగా, గట్టిగా ఉన్న కొండలు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఫ్రూట్స్, టేస్ట్లీ ఫ్రూట్స్, బ్యూటిఫుల్ ఫ్లవర్స్, అరోమా ఫ్లవర్స్, సువాసన వెదజల్లే ఫ్లవర్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎవ్రీథింగ్ ఈస్ కమ్స్ ఫ్రమ్ హిస్ మౌత్. వన్ వర్డ్, వన్ డే. అండర్ వాటర్, ఆన్ స్కై, వాట్ ఎవర్ ఇట్ మే, ప్రతిదీ కూడా వన్ వర్డ్. బట్ వెన్ వీఆర్ కమింగ్ టు ది హ్యూమన్ బీయింగ్, మనిషి దగ్గరికి వచ్చేటప్పటికి మేబీ ఒకవేళ నేను ఏంజిల్ అయితే, క్వశ్చన్ చేయగల అథారిటీ ఉన్న ఏంజిల్ అయితే ఇలా అడుగుతాను, అన్నిటినీ నోటితో చేసేసా కదా, ఈ కిషోర్ గారిని చేత్తో చేయకపోతే ఏమొచ్చింది నీకు? అందరికి 2 పీసులు వేసి ఆడికి 4 వేస్తున్నావు. ఇష్టం, ప్రేమ. కాబట్టి వాడిని అందరిలా చేయను, వాడికి నా ముఖ్యం ఇవ్వాలి, వాడికి నాలాంటి స్వభావం ఇవ్వాలి. ఏంటా స్వభావం? క్రియేటివిటీ. నాలాంటి స్వభావం. ఏంటా స్వభావం? ఇండిపెండెంట్. బికాస్ ఐఎమ్ గాడ్, ఐఎమ్ ద బిగినింగ్, ఐఎమ్ ఇన్ఫైనైట్. నేను ఒకరి మీద డిపెండ్ అవను. ఐఎమ్ ఇమ్యూటబుల్. నాకు టైం అనేది ఉండదు. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఎక్కడైనా నేను ఉండగలను. కాబట్టి మనిషికి కూడా నేను ఏమవ్వాలనుకుంటున్నానంటే, మనిషిలో నేను క్రియేటివిటీని పెట్టాలనుకుంటున్నాను, రేషనాలిటీని, రీజనింగ్ని పెట్టాలనుకుంటున్నాను. మనిషిలో నీకు ఫ్రీడమ్ ఇవ్వాలనుకుంటున్నాను, ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్. ఈ భూమి మీద ఉన్న ప్రతి జంతువు కూడా, ప్రతి సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా, ఎంత పవర్ఫుల్ అయినా, ఎంత గ్రేట్ అయినా వీడికి లోబడాలా. ఇంకెలా చెప్తున్నానంటే, అసలు నేను కష్టపడి నా శక్తిని ఉపయోగించి చేసిన ఈ సృష్టి మొత్తం మీద వీడిని అధికారిగా పెడతాను. బికాజ్ ఐ ట్రస్ట్ హిమ్. నేను ఈయన నమ్ముతున్నాను. అందుకే నా స్వభావం ఇచ్చాను. ఫ్రీడమ్, స్వేచ్ఛగా వాడి నిర్ణయం వాడు తీసుకోవాలి. గుర్తుపెట్టుకో, నీకు ఫ్యూచర్ తెలుసు, వాడు నీ మాట ఎండో. వాడికి నువ్వు ఇచ్చే ఫ్రీడము కొంచెం బౌండరీస్ పెట్టి, కరెక్ట్గా పండుకొస్తున్నప్పుడు చేయలాగేసే ఫ్రీడమి, కరెక్ట్గా తప్పు చేస్తున్నప్పుడు అడ్డుకునే ఫ్రీడమి. అరే దాన్ని ఫ్రీడమ్ అనరా, సాడిజం అంట. నీకు ఫ్రీడమ్ ఇచ్చానమ్మే, ఏదైనా కొనుక్కో, పచ్చకలరదే, పచ్చకలరది ఏదైనా కొనుక్కో, పచ్చకలరే, పంజాబీ డ్రెస్సే, ఇంకేమైనా కొనుక్కో. అది ఫ్రీడమ్. ఆదాముకి దేవుడు ఫ్రీడమ్ ఇచ్చాడు. ఆదాముకి ఒక్కడికి ఇచ్చాడు అనుకున్నావా? నీకు ఇచ్చాడు. ఎందుకు మనిషి ఈ ఎడిక్షన్స్కి వెళ్తున్నాడు అంటే, ద రీజన్ ఈజ్ ఫ్రీడమ్. ఫ్రీడమ్ని మిస్యూజ్ చేసుకోవడం, ఫ్రీడమ్ని మిస్యూజ్ చేసుకోవడం.
ఆడమ్ చేసింది కూడా ఫ్రీడమ్ని మిస్యూజ్ చేశాడు. ఆ ఆడమ్ మనిషి కాబట్టి ఆ మనిషికి పుట్టిన ప్రతి మనిషిలో సిన్ వాజ్ ఇంప్యూటెడ్. మా నాన్నగారికి ఉన్న లక్షణాలే నాకు వస్తాయి. మా నాన్నగారు ఎలా ఉంటే నేను అలాగే ఉంటాను. కాబట్టి మా తాత ఆదాములోంచి వచ్చిన స్వభావం నాకు కూడా వచ్చింది. ఏంటి ఆ స్వభావం అంటే దేవుని మాట వినకుండా నాకు ఇష్టం వచ్చింది చేయడం. దేవుడు మాట్లాడతా దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉంటే లెక్క చేయని తనం ఆదాములో ఉంది. లెక్క చేయలేదు ఆదాము. అవ్వమ్మ తీసుకొచ్చినప్పుడు బుద్ధి లేదే నీకు, తినొద్దని చెప్తే మళ్ళీ దరిద్రాన్ని తీసుకొచ్చామని లాగి లంపగా మీద కొట్టాలి. కానీ ఏం చేశాడు తెలుసా? ప్రియా నా కోసమేనా? దేవుడు మర్చిపోయాడు, దేవుడు లేడు, దేవుని ఆజ్ఞలు లేవు, రెస్పెక్ట్ లేదు దేవుడు అంటే. అవ్వమ్మా నీకు నాకు జీవితాన్ని ఇచ్చింది, ఈ నరాలు, ఈ బ్రెయిన్, ఇవన్నీ దేవుడు ఇచ్చింది ఆయన పూజించడానికి, ఆయన మాట వినడానికి, ఆయనతో రిలేషన్షిప్ చేయడానికి. నువ్వు ఈ పని చేస్తే మనం ఆయనతో సంబంధం కోల్పోతాం, ఆయనతో బంధం కోల్పోతాం. అమ్మాయి నీకు తెలీదు, చచ్చిపోతాం. చెప్పలేదు. తెలీదా? పాపం చాలామంది ఏమంటారంటే, అన్నా తెలియక అలవాటు అయిపోయిందన్నా, తెలియక చేసేసాను. అబద్ధం. ఫస్ట్ మెసేజ్ ఆ అబ్బాయికి చేస్తున్నప్పుడు సీక్రెట్గా ఎందుకు చేసావు? అమ్మా పలానా అబ్బాయి నెంబర్ తీసుకున్నాడమ్మా, ఆ లోన్ పెట్టాడు అని పెట్టనా రెడీగా అమ్మాయి. సీక్రెట్గా ఎందుకు చేసావు? తప్పు అని నీకు తెలుసు కాబట్టి. సిగరెట్ అలవాటు చేస్తాను రా ఫ్రెండ్ అన్నప్పుడు ఆ ఫ్రెండ్ నువ్వు కలిసి సారం ముందే తాగచ్చుగా. చెట్లలోకి వెళ్ళిపోతాయి, ఎవరు చూడండి, మా నాన్న మా బాబాయ్ ఎవడైనా వచ్చాడు చూసాడు, ఎవడు రాడా నేను అక్కడ ఒక నోట్ పెడుతున్నావు. నువ్వు తాగే సీక్రెట్గా ఎందుకు చేస్తున్నావు? తప్పు అని తెలుసు. కానీ వాడే మాట ఏంటో తెలుసా? తెలియక తీసేసానన్న. అబద్ధం. ప్రతి ఓడు తెలిసే చేస్తాడు. డ్రగ్ తీసుకుంటే దానికి ఎడిక్ట్ అయిపోతుంది. అది చాలా కాస్ట్. దానికోసం ఆ డబ్బు కోసం దొంగతనాలు చేస్తానని తెలియదా నీకు? ఈ గ్యాడ్జెట్ ఎడిక్షన్లోంచి బయటపడడానికి కొంతమంది ఇచ్చిన సజెషన్స్ ఏంటంటే సెక్యులర్ సజెషన్స్ బిబ్లికల్ కాదు నేను చెప్పింది. సెక్యులర్ సజెషన్స్ ఏంటంటే ఎంత తక్కువ మందితో ఫ్రెండ్స్ రిలేషన్స్ ఉంటే అంత మంచిదంట. వాళ్ళు ఏం చెప్పారంటే, చాలామంది రీసెర్చ్ చేసి ఏం చెప్పారంటే 10 మంది కన్నా ఎక్కువ మన పరిచయాలు ఉండకూడదంట. 10 మంది కన్నా. మన ఫోన్లో కాంటాక్ట్సే 400 ఉంటాయి. అనవసరమైన వాళ్ళు, అవసరం లేని వాళ్ళు డిలీట్ చేయమని ఆయన చెప్పట్లేదు, కానీ సేవే చేసుకోవద్దు అంటున్నాడు. లిమిటెడ్ రిలేషన్షిప్. సెక్యులర్ పీపుల్స్ గ్యాడ్జెట్ ఎడిక్షన్కి చెప్పే వేరే సజెషన్ ఏంటి అని అంటే, టైంని వేరే విషయాల మీదకి కన్వర్ట్ చేయడం. అందుకే నేను ఇందాక ఏమడిగానంటే, మీకు బోర్ కొట్టినప్పుడు ఏం చేస్తారని అడిగాను. మొబైల్ ఎక్కువ మంది ఎందుకు వాడుతున్నారు అని అంటే, బోర్ కొట్టకుండా వాడుతున్నారు. టైంని పాస్ చేయడానికి, టైం పాస్కే కదా మొబైల్ వాడేది. సో చాలా టైం ఉంది, బోర్ కొడుతుంది, సార్ క్లాస్ బోర్ కొడుతుంది. మేము అప్పట్లో చిన్న నోకియా మొబైల్స్ ఉండేవి, అప్పుడప్పుడే టచ్ దిగుతుంది. 2006-2007 నేను చెప్తుంది. టచ్ అప్పటికి ఇంకా దిగలేదు. మొబైల్స్ నోకియా మొబైల్స్, రిలయన్స్ సిమ్ వేసుకోవడమే. 10 MB నెల మొత్తానికి, చాలా ఎక్కువ. 10 MB కేబీలో లెక్కెట్టుకున్నాం. అయిపోరే 10 KB అయిపోయిందిరా బాబు, 10 KB అయిపోయిందిరా బాబు. 2013-12 వచ్చేటప్పటికి నా బీటెక్ అయిపోతున్న టైంకి అప్పుడే టచ్ మొబైల్స్ దిగుతున్నాయి. ఫేస్బుక్లో అప్పుడప్పుడు వస్తున్నాయి ఆండ్రాయిడ్లు.
అప్పుడంటే 1 GB నెలకి. అయ్యి బాబు 1 GB ఉందా నీ దాంట్లో? ఏం చేసుకుంటారా నెలంతానే? ఇప్పుడు రోజుకి 2 GB, రోజుకి అది కూడా పూటకి అయిపోద్ది. మళ్ళీ అన్ని రీఛార్జ్ ఏంటి, ఓన్లీ నెట్ రీఛార్జ్. కాబట్టి ఆయన ఏం చెప్పాడనంటే, ఆయన ఏం చెప్పాడనంటే, ఆ పాత డేస్కి వెళ్ళి, పాత డేస్లో బోర్ కొట్టినప్పుడు ఫ్రెండ్స్తో వెళ్ళి కలిసి ఆడుకోవడం, ఫ్రెండ్స్తో తిరగడం, ఫ్యామిలీ మెంబర్స్తో కూర్చోవడం, మాట్లాడుకోవడం, ఇవి ఉండేవి. ఇప్పుడు అవి లేవు. కాబట్టి ఆయన ఏం చెప్పాడంటే, గ్యాడ్జెట్ ఎడిక్షన్ నుంచి బయటికి రావడానికి ఫిజికల్ రిలేషన్షిప్స్ని మెయింటైన్ చేయండి. అమ్మ, నాన్న, బాబాయ్, లేకపోతే పక్కన ఇంట్లో వాళ్ళు, ఫిజికల్గా వర్చువల్గా కాకుండా. తర్వాత గ్యాడ్జెట్ ఎడిక్షన్కి మీరు ఒప్పుకోకపోయినా ప్రమాదకరమైన సోర్స్ ఏంటంటే మనీ. దాన్నే మెటీరియలిజం అని అంటారు. కాస్ట్లీ ఐటమ్స్ కొనాలి, కాస్ట్లీ మొబైల్స్ వాడాలి, కాస్ట్లీ బట్టలు వేసుకోవాలి. డబ్బుని బట్టలకు కాకుండా, ఫుడ్కి కాకుండా, ఇట్లాంటి గ్యాడ్జెట్స్ కాకుండా ఇంక దేనికి కొనాలి? ఇప్పుడు పిల్లలు అడిగే ఏంటంటే, ఎవడి కోసం కష్టపడుతున్నావు నువ్వు? ఎవడికి ఇదంతా ఎవడికి ఇచ్చుకుంటావు ఇది? నీకేరా మరి 25,000 ఇవ్వలే పెట్టి, ఊరే నా నెల జీతం రా అంటే. డబ్బు ఎలా వస్తుందో తెలియనోడే డబ్బుని ఖర్చు పెడతాడు. అందుకే వాళ్ళు ఇచ్చిన సజెషన్ ఏంటంటే, గో విత్ యువర్ పేరెంట్స్. ఒక 2 రోజులు మీ ఫాదర్ ఆర్ మీ మదర్తో వర్క్ ఫీల్డ్లోకి వెళ్ళమని చెప్తున్నారు వాళ్ళు. ఎంత స్ట్రగుల్. మా నాన్నగారు బ్యాంక్ జాబ్ అనియా, మా నాన్నగారు ఫైనాన్స్ అనియా, మంత్ ఎండింగ్ వచ్చినప్పుడు మీ నాన్నతో పక్కన కూర్చుని మాట్లాడన్నయ్యా. ఎంత స్ట్రెస్ ఉంటుందో అర్థమవుతుంది. స్ట్రెస్ బౌన్స్ అయిపోతూ ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళంతా స్ట్రెస్ బౌన్స్ అయిపోయి రెంట్లో, గింట్లో, లేకపోతే ఫ్యామిలీలో ఉన్న ఫుడ్లు ఇవన్నీ చూసుకుంటుంటే అవన్నీ నాకు అనవసరం. ఆ పక్కన ఫ్రెండ్ ఎంత కాస్ట్లీది వాడుతున్నాడు, నేను అంతే వాడాలి. మెటీరియలిజం. నాన్న, చిన్న మొబైల్ అయితే చీప్ అయిపోతాను నాన్న, నీకు తెలుస్తలేదు. సో అంటే ఎడిక్షన్స్లోకి వెళ్ళే ముందు ఇవన్నీ నిన్ను ఆకర్షిస్తున్నాయి. ఎక్కడి నుంచే, బేస్ నుంచే మీరు కొన్ని అర్థం చేసుకోవాలి. ఇవి సెక్యులర్. ఇప్పుడు నేను బిబిలికల్గా చెప్తాను. బాయ్ అమ్మాయిలు, అబ్బాయిలు, నేను ఎక్కడ పుట్టాలి, ఎవరింట్లో పుట్టాలి, ఎవరి కడుపులో పుట్టాలి, ఏ కలర్తో పుట్టాలి అని ఎవడో డిసైడ్ చేసుకోలేదు. ఎవడో కాదు, ఎవరితో డిసైడ్ చేసుకోలేదు. ఎందుకు నేను ఇంత పచ్చిగా మాట్లాడుతున్నానంటే, నా లైఫ్ నా ఇష్టం అనే వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. మీ అమ్మ కడుపులో నువ్వు ఎలా పుడుతున్నావో మీ అమ్మకి మీ నాన్నకు కూడా తెలియదు భయ్. నేను ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నీ లైఫ్ మీ ఫాదర్ది మదర్ది కూడా కాదు. నీకు ఇంత బాడీని, ఇంత తెలివిని, ఇంత రీసోర్స్ని, ఇంత సిస్టమేటిక్, మెకానికల్, ఎమోషనల్, మోరల్ లైఫ్ని ఇచ్చింది దేవుడు. బాడీ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. దేవుడు పవిత్రుడై ఉండి పవిత్రంగా జీవించమని ఇచ్చిన ఈ శరీరంతో ఆ అబ్బాయిని టచ్ అయిపోతే ఉండలేకపోతున్నానన్న. ఆ టచింగ్ కోసం ఎదురు చూస్తున్నాను అక్క. ఆ టచింగ్ కోసం దేవుడు కలంకం లేకుండా ఒక సమయాన్ని పెట్టాడు. దాన్నే వివాహం అంటారు. అప్పుడు దాకా ఎందుకు ఆపుకోలేకపోతున్నారు? బికాజ్ ఏదైతే నేను చూస్తున్నానో దాన్ని కావాలనుకుంటున్నాను. షార్ట్ ఫిలిములు, వెబ్ సిరీస్లు చూడడం ముందు మానేయండి. అదేంటని ఈ మానేతలాగా అవే నిన్ను లవ్ చేయాలని ప్రేరేపిస్తూ ఉంటాయి. అవే నిన్ను సెక్షువల్ రిలేషన్షిప్ని పెట్టుకోమని ప్రేరేపిస్తూ ఉంటాయి. అవే నిన్ను రూడ్గా మారుస్తాయి. ఆ షార్ట్ ఫిలింలో, ఆ ఫిలింలో ఉన్నవాడు రూడ్గా ఉంటాడో, పొగరగా ఉంటాడో, సేమ్ నీకు అదే, నువ్వు కూడా అలాగ ఉంటేనే బాగుంటావు అనే మైండ్ని, నీ మైండ్లో ఉన్న సినోడ్రంలో అది ఫిక్స్ అయిపోద్ది.
సినోడ్రమ్లో ఒకటి ఫిక్స్ అయితే అది పదే పదే అదే కావాలనుకుంటుంది. అది ఆల్కహాలిక్ కావచ్చు, స్మోక్ టేస్ట్ కావచ్చు, ఫుడ్ టేస్ట్ కావచ్చు, టచ్ కావచ్చు, ఏదైనా అందులో సేవ్ అయితే అది మళ్ళీ మళ్ళీ అదే కావాలనుకుంటుంది. బికాస్ ద మైండ్ పనే అది. ఆ నర్వ్ యొక్క వర్కింగే అంత, ఆ వర్కింగ్ ప్రిన్సిపలే అంత. కాబట్టి అందులోకి ఏదైతే కొంచెం వెళ్ళిందో ఇంకా అదే కావాలనుకుంటుంది. అందుకే మీ నెత్తి మీద గూడు కట్టకుండా చూసుకోండి అంటాడు బైబిల్లో. ఫ్రమ్ ద బిగినింగ్ ఆ అమ్మాయి తేడాగా మాట్లాడుతుందన్న, ఏం తిన్నావు, ఏం కట్టుకున్నావు, ఆ డ్రెస్ బాగుంది తెలుసా, అక్కడే కట్ చేయి. చాలా బాగా పాడో పాట, నువ్వు చాలా భక్తిపరుడు, అక్కడ కట్ చేయలేదా, అక్కడికి వెళ్ళి ఫిక్స్ అవుద్ది. ఫిక్స్ అయిందా, ఆ అబ్బాయి చూడకపోతే, ఆ అబ్బాయితో మాట్లాడకపోతే కష్టంగా ఉంటుంది. బిగినింగ్లోనే కట్ చేయడానికి ట్రై చేయండి. బిబ్లికల్గా ఫైనల్గా నేను చెప్పాలనుకుంది ఏంటంటే, టేక్ ఇట్ సీరియస్. టేక్ ఇట్ సీరియస్. పాపం చేయు ప్రతివాడు పాపమునకు బానిస. దాసుడు, దాసుడు బానిస అంటే మీకు అర్థం కావట్లే. కాళ్ళకి చేతులకి సంఖ్యలు వేసేసి ఇలా కూర్చోవడం, అవతల ఉన్న ఓనర్ ఎవడైతే ఉన్నాడో వాడు ఇలా చైన్ని ఇలా పట్టుకుని ఇలా లాగితే ఎట్లు లాగితే అటు వెళ్ళడమే. నాకంటూ ఒక ఫ్రీడమ్ ఉండదు ఫ్రెండ్స్. మీకు నేను ఒక బ్రదర్గా చెప్పట్లేదు, ఫ్రెండ్గా చెప్తున్నాను. మీరు ఏదైతే బాగుంటుంది, నా ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్తో నేను ఇది చూస్ చేసుకుంటానని నువ్వు చూస్ చేసుకుంటున్నావో చూస్ చేసుకొని ఇష్టం. తాగుతావా తాగు, తిరుగుతావా తిరుగు, లవ్ చేస్తావా చేయి. కానీ నీ జీవితానికి ఏది మేలో అది సెలెక్ట్ చేసుకో. రెండోది, నీకు జీవితాన్ని ఇచ్చినోడు ముందు ఒకరోజు నిలబడాలి, గుర్తుపెట్టుకో. ప్రసంగి గ్రంథంలో అదే రాసి ఉంటుంది. తాగుతావా తాగు, తిరుగుతావా తిరుగు, నీ ఇష్టం, ఎంజాయ్ చేయి. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, అది నీ జీవితానికి, నీ శరీరాన్ని, నిన్ను నీ 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 ఇంటి నుంచి, నీ సమాజం నుంచి దూరం చేస్తుందా, నీకు మేలు చేస్తుందా? ఒకటి. రెండు, నీకు జీవితాన్ని ఇచ్చినోడు ముందు ఒక రోజు నిలబడాలి. అన్న ఆల్రెడీ దూరిపోయానన్నా, ఆల్రెడీ చాలా లోపలికి వెళ్ళిపోయానన్నా, ఆల్రెడీ వారానికి 4 సార్లు 5 సార్లు, నాకు అర్థం కావట్లేదు మరి ఇప్పుడు నా సంగతి ఏంటి? హౌ కెన్ ఐ ఓవర్కమ్ ఇట్? నేను అందులోంచి ఎలా బయటకు రావాలి? బ్రేక్ తర్వాత చూద్దాం. నిజం, బ్రేక్ తర్వాత చూద్దాం.